100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఇప్పుడు చదవాలన్నప్పుడు చాలా మందికి మాంసాహారం తినే అలవాటు ఉంటుంది కదా ప్రభుజీ. మాంసాహారం తిన్న తర్వాత చదవాలనుకుంటే చదవచ్చా? ఫస్ట్ మాంసాహారం మానేయండి అందరూ. మేము మానలేము అనుకుంటే తప్పదు. అలా ఎందుకు అనుకుంటారు మానలేము అని? మనం జీవహింస చేయటం మానలేము అని అంటే ఎలా అండి చెప్పండి? ఇప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు అనుకోండి, నేను జనాల్ని చంపటం మానలేను అని అంటారా? అప్పుడు మీరేమంటారా? పర్వాలేదు నాన్న, నువ్వు నీకు అనిపించట్లేదు కదా చంపేసేయాలి అంటామా మనం? అనలేము. చెప్పండి, అంటారా మీరు? అనలేము. లేదండి మాకు చంపాలనే ప్రాణం ఉంది అంటే కంటిన్యూ అంటావా? కాను కదా. కాబట్టి మనం ఫస్ట్ నాన్ వెజిటేరియన్ ఆపేసేయండి, ధార్మికంగా ఉండండి. లేదండి మేము ఎంత చెప్పినా మేము మారము అన్న వాళ్ళు పర్వాలేదు, గీత చదవటం ప్రారంభం చేయండి. ఆ గీత యొక్క అనుగ్రహం చేత మానేస్తాం. ఓకే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకు మానేయమంటున్నావు అంటే, ఇప్పుడు గీత చదివినప్పుడు అది వంటికి ఎక్కాలి కూడా కదండి. అవును. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు మీరు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? మీకు ఈ మెడిసిన్ వేసుకోండి అని ఇస్తారు. దాంతోపాటు ఇవి తినకూడదు అని ఒక లిస్ట్ ఇస్తారు మనకి. అవును ప్రభుజీ. డాక్టర్ ఏమంటాడంటే, ఇవి తినటం ఆపేస్తేనే నీకు ఈ మెడిసిన్ పనిచేస్తుంది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీరు నాకు అడిగారు అనుకోండి, ప్రభుజీ మెడిసిన్ మెయినా ఇవి ఆపేయటం మెయినా అని నేను మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు ఏం చెప్తారండి? మెడిసినే మెయిన్ అని చెప్తా నేను. మెడిసినే మెయినా, ఆపటం మెయిన్ కాదు కదా? కాదు, దాని బదులు ఇంకో ఫుడ్ తినొచ్చు, కానీ మెడిసిన్ ఆపితే అది తగ్గదు కదా ప్రభుజీ. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు ఈ మెడిసిన్ మెయిన్ అనుకున్నాం అనుకోండి, ఈ మెడిసిన్ వేసుకుంటూ డాక్టర్ తినద్దు అన్న విషయాలు కూడా తింటూ ఉన్నాం అనుకోండి, మనకి మెడిసిన్ శరీరం పైన పనిచేస్తుందా? పనిచేయదు. రెండు మెయినే కదా. ఎంత మెడిసిన్ మెయినో అంతే పథ్యం కూడా మెయిన్. అవునా కదా? అలానే ఎంత మనం గీత చదవటం ముఖ్యమో అంతగా ఏవైతే గీత వద్దు అని అంటుందో వాటిని దూరంగా పెట్టడం కూడా ముఖ్యమే. మనం ఎప్పుడైతే మాంసాహారం, మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం ఆపటం వల్ల ఏమవుతుంది అంటే, మెడిసిన్ ఏదైతే మనం తీసుకుంటున్నా, గీత అధ్యయనం చేస్తున్నామో, జపం చేస్తున్నామో, పూజ చేస్తున్నామో, ఆరాధన చేస్తున్నామో, అది మనకి వంటికి ఎక్కుతుంది. మనకి ఏంటి తత్వము అని అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఈ డీపర్ స్పిరిచువల్ సైన్సెస్ అర్థం చేసుకోవాలంటే మనం సత్వగుణంలోకి రావాలి. సత్వగుణం అంటే ఎటువంటి జీవహింస, ప్రాణిహింస, స్వయం హింస. ఇప్పుడు చూడండి, మాంసాహారం తినడం అంటే వేరే వాడిని హింసించడం. మాదక ద్రవ్యాలు, సిగరెట్, మందు, ఇప్పుడు చూడండి, ఈ శాస్త్రం వరకు చెప్పాల్సిన అవసరం లేదండి. సిగరెట్ డబ్బా పైనే చూపిస్తుంది స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. మీరు సినిమాలలో ఒక చిన్న వాడు మందు బాటిల్ చూపించాడంటే పక్కన స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ డేంజరస్ టు హెల్త్ అని అంటారు. అవును ప్రభుజీ. ఒకటి, మీరు వేరే వాళ్ళనైనా హింసిస్తున్నారు, మీ శరీరాన్ని మీరు స్వయంగానే హింస పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే హింస ఉన్నదో అక్కడ ధర్మం ఉండలేదు. మొన్న మేము ఒక విషయంలో చెప్తున్నాం అనమాట, హిందూ అంటే అర్థమే హింసకి ఎంతో దూరంగా ఉండేవాడే హిందువు. అది హిందూ యొక్క అర్థం. కాబట్టి మాంసాహారం తిని గీత చదవచ్చా అని అంటే, ఫస్ట్ మాంసాహారం మంజేయండి. ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది, తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది, ఒక సంకల్పం తీసుకోండి. ఎవరైనా అంటారండి మేము తినకపోతే చచ్చిపోతామని? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు కదా. అది ఏమి, నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకుపోతే చచ్చిపోతాను అని అంటే ఓకే పర్వాలేదయ్యా, ఊపిరి పీల్చుకో అని చెప్తాను. నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాను, సరే పర్వాలేదు, అది కూడా ఒప్పుకుంటే. నేను వేరే ప్రాణిని చంపి తినకపోతే చచ్చిపోతాను అనేవాడు ఉంటాడా అండి ఎవరైనా? లేరు కదా. కాబట్టి అది నీ ప్రాణం పైకి రావట్లేదు, కాబట్టి వేరే వాళ్ళ ప్రాణం తీయకు. కాబట్టి మనం ఒక సంకల్పం తీసుకుందాం, మంచిగా ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒకళ్ళు ఇటీవల మాకు చెప్పారు, ఒక కంపెనీలో పనిచేసే 250 మంది ఎంప్లాయీస్ మన వీడియోస్ వల్ల మాంసాహారాన్ని మానేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందుకేసమే మనం మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే జనాలకి పాపం తెలియదు. ఇప్పుడు ఉండే ప్రవచనకర్తలు కూడా ఎలా తయారయ్యారంటే, ఏం తిన్నా పర్వాలేదు, మీరేం చేసినా పర్వాలేదు, అన్నీ వీటికి వాటికి సంబంధం లేదు, అది ఇది అంటున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ధర్మం ఏంటో తెలిసినప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలి కదా, అది మన కర్తవ్యం కదా. కాబట్టి అందుకోసం చెప్తున్నాం. కాబట్టి మంచిగా ధార్మికంగా ఉండండి, మంచి భగవంతుడి యొక్క కృప పొందే విధంగా ఉండాలి. కాబట్టి గీత చదవండి,
గీత చదివిన విషయాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మన చెడు అలవాట్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రభుజీ, ఇప్పుడు ఆహార నియమాలు అయితే పాటించాలి ఆధ్యాత్మికంగా మనం ఉన్నప్పుడు, మన ధర్మ ప్రకారంగా శాస్త్రంలో ఏం చెప్పబడిందో అని అన్నారు. అయితే ఆహార నియమాలు పాటించడం వరకు ఓకే, కానీ ఆహారం కూడా తినకుండా, అంటే ఉపవాసం తినకుండా పూజలు చేయమని అలా ఉందా మన ధర్మంలో, అంటే ఏం చెప్తారు? మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు పెద్ద థియరీ నడుస్తుంది, మీరు ఇంటర్నెట్లో చూడండి ఈ విషయం గురించి. ఎంత మనం తక్కువ తింటే అంత మన ఆరోగ్యం బాగుంటుంది. అవును. మీకు ఒక సైంటిస్ట్, అవార్డ్ విన్నింగ్ సైంటిస్ట్ ప్రతిపాదన చేసింది 15 రోజులకు ఒకసారి కానీ ఉపవాసం ఉంటే క్యాన్సర్ని మొత్తం క్యాన్సర్ సెల్స్ని తినేస్తుంది బాడీ అని, ఫుల్ బాడీ డీటాక్స్ అయిపోతుంది అని. 15 రోజులకు ఒకసారి వచ్చేది ఏకాదశి. మనం ఏకాదశి ఉపవాసం ఉండండి రా అంటే దేవుడు అలా ఉండమన్నాడా, ఇది చేయమన్నాడా అని అంటారు. కానీ వెస్టర్న్ సైంటిస్ట్ వచ్చి డూ దిస్ ఫాస్టింగ్ అండ్ యూ విల్ బి క్యాన్సర్ సెల్స్ విల్ బి గాన్ అనగానే ఓ వా అని అంటారు మన వాళ్ళు. అది మన దగ్గర ఉండే ఒక మూర్ఖత్వం అంటారు చూడండి, అమాయకత్వము, అజ్ఞానము అని అనొచ్చు మనం. కాబట్టి మన శాస్త్రం ఏదైతే చెప్తుందో అది జాగ్రత్తగా ఆచరించటం వల్ల మనకు తెలుస్తుంది. ప్రతిదీ ప్రశ్నించాల్సిన అవసరం లేదండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆచరించాలి. ఇప్పుడు మీకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారనుకోండి, యూనిఫామ్ వేసుకోండి, సాక్స్ ఈ కలర్లో ఉండాలి, షూస్ ఇలా ఉండాలి, పాలిష్ చేసుకొని రావాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఆడపిల్లలు అయితే జడ వేసుకొని రావాలి అని చెప్తారు. ఎందుకు జడ వేసుకోవాలి, ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలి, ఎందుకు షూ పాలిష్ చేసుకోవాలి, ఇవన్నీ అడగం. చెప్పింది చేస్తాం. చెప్పినప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఓ ఇది అందరూ కామన్గా ఉండడానికి, ఇది డిసిప్లిన్ ఉండడానికి, మనకి బాధ్యత నేర్పించడానికి, క్లీన్లీనెస్ నేర్పించడానికి, ఒక యునైటెడ్ కాన్షియస్నెస్ రావడానికి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆచరిస్తూ ఉన్నప్పుడు, 10 మందిని చూస్తున్నప్పుడు వస్తాయి. కానీ మన లోపల ఏమైపోయింది, ఫస్ట్ ఏం చేయాలన్నా సరే ప్రశ్నించడం ప్రారంభం చేసాం. ఇది చేయండి రా, ఎందుకు చేయాలి, ఇది చేస్తేనే దేవుడు కరుణిస్తాడా, ఇది చేస్తేనే ఇది అవుతుందా, లేకపోతే అవ్వదా? ప్రతిదానికి ఆన్సర్ ఉంటుందండి. కానీ ఎవరికి చెప్తాము? ఎవరైతే వినయంగా ఆచరిస్తున్నారో అటువంటి వారికి చెప్పచ్చు. మూర్ఖంగా వాదించే వాడికి చెప్పలేము. కాబట్టి ఉపవాసం ఎందుకోసము, ఇలా వ్రతం ఎందుకోసము, లేదా ఒక పూజా విధానం ఎందుకోసము అని అంటే అది మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. భగవత్ ప్రీత్యర్థం, మన ఆరోగ్యం బాగుండటం, ఇవన్నీ సెకండరీ. కొన్ని నియమాలు శాస్త్రములు చెప్పాయి, ఈరోజు ఇలా ఉండండి, ఈరోజు ఇలా ఉండండి అని. మన పెద్దలు చెప్పిన మాట, పెద్దల మాట పెరగన్న మూట అంటాం కదండి. పెద్దలు చెప్పిన మాటే పెరగన్న మూట అంటే శాస్త్రం చెప్పిన మాట ఇంకెంత మంచిది చెప్పాలి. కాబట్టి ఆచరించడం ప్రధానం. ఒకసారి ఆచరించడం ప్రారంభం చేస్తే మనకి ఎవరిని అడగకుండా తెలిసిపోతుంది ఎందుకు చేయమన్నారు ఏంటి, ఆ బెనిఫిట్స్ మనమే చూస్తాం. ఇప్పుడు ఒక ఆహార నియమాన్ని చెప్పామనుకోండి, దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు కన్సిస్టెంట్గా మనకు తెలుస్తుంది, అరే మన జీవితం ఎలా మారింది, మన క్లారిటీ ఆఫ్ మైండ్, థాట్, మన జీవన శైలి, మనం మాట్లాడే విధానం, మన ఆలోచనలు, మన స్ట్రెస్, మన డిప్రెషన్, మన యాంగర్, అవన్నీ ఎట్లా తగ్గుతుంది. లేదు నాకు ప్రూవ్ చేయి తర్వాత మానేస్తానంటే ఎలా చెప్పండి? అవును, కాదు కదా. కాదు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటి జాయిన్ అవుతున్నాడు, నాకు జాబ్ ఇస్తేనే నేను జాయిన్ అవుతా అంటాడా? అన్నారు. నువ్వు జాయిన్ అవ్వు, నువ్వు చదువు, అప్పుడు నీకు జాబ్ వస్తుంది, అంతే కదా. ఫస్ట్ నాకు ప్లేస్మెంట్ ఇవ్వు, తర్వాత జాయిన్ అవుతానంటే ఎలా అండి? అవును, ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వు, ప్రాసెస్ని ఫాలో అవ్వు, అప్పుడు మొత్తాన్ని క్లియర్గా వస్తుంది. అయితే ప్రభుజీ, నాది ఒక చిన్న డౌట్, అంటే ఇలా ఆలోచించడానికి కారణం ఇది అయి ఉంటుందేమో అని. కొన్ని అంటే ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా నమ్ముతున్నారు అంటే అది మనకి ఎప్పుడో ఉంది శాస్త్రాల్లో. కానీ మన శాస్త్రాలు, పురాణాల విషయానికి వస్తే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రింద నుంచి ఉన్నవి అని చెప్తారు. కానీ అంటే ప్రతిదానికి కూడా ఒక నిర్దిష్టమైన అంటే ఇది టైము, ఇప్పుడు రచించారు, లేకపోతే ఇప్పుడు రాశారు, ఇప్పుడు నుంచి ఉంది అని నిర్దిష్టమైన ఒక సమయం లేదు. అందుకని చెప్పి ఎలా నిర్దిష్టమైన సమయం ఉంటుందండి? ఎందుకంటే దానికి నిర్దిష్టమైన సమయమే లేదు, అనాదిగా వస్తుంది. భగవంతుడు ఉన్నప్పటి నుంచి జ్ఞానం ఉన్నది. భగవంతుడు బ్రహ్మకు ఉపదేశం చేశారు వేదాలు. ఎప్పుడని ఎలా చెప్తాం? ఆది అని అంటాం. అవును, ఆదికి టైం ఇన్ఫినిటీకి ఎప్పుడు అయిపోతుంది? ఇన్ఫినిటీ చెప్పండి అంటే ఎలా అంటాం? చెప్పలేం. అలానే ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ లేదండి. కొన్ని విషయాలకు చెప్పచ్చు. భగవద్గీత 5000 సంవత్సరాలు అయింది, ఎందుకంటే కృష్ణుడు ఆవిర్భావం అప్పుడైంది. కృష్ణుడు 125 సంవత్సరాలు ఉన్నప్పుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశారు. ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి సుమారుగా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు కృష్ణుడు పుట్టినరోజు ఏదైతే కృష్ణాష్టమి చేసుకుంటారో అప్పుడు రాస్తారు 5000 ఎన్నో సంవత్సర జన్మాష్టమి అని. కొన్ని నిర్దేశం ఉంది. కానీ అపౌరుషేయమైన వేదములకు ఎలా చెప్తాను చెప్పండి మనం? వ్యాసుల వారు 5000 సంవత్సరాల క్రితం వేద విభజనను చేశారు. అన్ని ఎంతో పైలప్గా ఉన్న వేదాలన్నింటినీ
4 కేటగిరీస్గా చేసి చక్కగా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా మనకు అందించారు. కాబట్టి దానికి ఒక లెక్క ఉంది. ఓకే. కాబట్టి అన్నిటినీ అందుకే ఇందాక అన్నట్టుగా మనము ఇప్పుడు టీచర్ ఇక్కడ అమెరికా ఉంది అని మనం మ్యాప్లో చూపించేసింది అనుకోండి, వెళ్ళొచ్చాక నమ్మం కదండి. అమెరికా ఉంది అంటే అమెరికా ఉంది. అవి ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లో ఈ కాంటినెంట్ ఏంటి, అమెరికా రాసిస్తాం. కానీ టీచర్ని అడగమను ఏంటి ప్రూఫ్ చూపించమని. కాబట్టి శాస్త్రాన్ని మనం యథాతథంగా ఫస్ట్ మనం కొద్దిగా నమ్మకాన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ నమ్మకం బట్టి మనకి ఆ శాస్త్రం అనేది ప్రస్ఫుటితం అవుతుంది, మన మనసులో గోచరం అవుతుంది, మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయి. దానికి భాగవతోత్తముల యొక్క సాంగత్యం, సద్వైష్ణవ ఆచార్యుల యొక్క సాంగత్యం, గురువుల యొక్క సాంగత్యం, పరంపరాగతమైన గురు పరంపర యొక్క సాంగత్యం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మన మిగతా విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ప్రభుజీ, గీతని ఉపనిషత్తు అని అంటుంటారు. ఎందుకని ఉపనిషత్తు అంటారు? ఉపనిషత్తులో ఉండే జ్ఞానం అంతా కూడా గీతలో ఉన్నది. ఇప్పుడు చూడండి, మీరు పాలు తీసుకున్నారు అనుకోండి, ఓ 10 లీటర్ల పాలు తీసుకున్నారు, దాన్ని బాగా మీరు వేడి చేస్తూ ఉన్నారనుకోండి, కొద్దిసేపు అయ్యాక ఎర్రగా మారుతాయి. దాని తర్వాత ఇంకా చాలా కండెన్స్ అయిపోతుంది, దాన్ని రబడీ అంటారు. తెలుసా, మీరు రబడీ తిన్నారా ఎప్పుడైనా? రబడీ చాలా కండెన్స్ అయిపోయింది అనుకోండి, ఖోవా అయిపోతుంది. ఖోవాతో బిల్లలు చేశారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఖోవా బిల్లలు తిన్నారా? తిన్నాను. చూడండి, ఇంత పాలు కండెన్స్ అయ్యి రబడీ అయ్యి, రబడీ కండెన్స్ అయితే కోవా బిల్లలు అయ్యాను అనుకోండి, ఎంత స్వీట్గా ఉంటుంది. అలా శాస్త్రములు ఎన్నో ఉన్నాయి, వాటి యొక్క సారాంశం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క సారాంశం గీత. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన. అన్ని ఉపనిషత్తులు కూడా సర్వోపనిషదో గావు, అన్ని ఉపనిషత్తులు కలిపి ఒక ఆవు అనుకుంటే, దుగ్ధా గోపాలనందన, ఆ ఆవు యొక్క పాలు ప్రీతికి పార్థో వత్సః అంటే అర్జునుడు ఒక దూడగా చేసుకొని మన కోసం అందించిన పాలే గీత. గీతామృతం మహత్. అటువంటి గీతామృతం ఏదైతే భగవద్గీత ఉందో అది అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశమే కాబట్టి అది ఉపనిషత్, గీతోపనిషద్ అని మనం అంటాం. 100% ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ AI టెస్ట్ 2025.